మనం ప్రతి శుక్రవారం కూడా గురు హోరాలు మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి సువర్ణ పుష్పార్చన సేవను గావించుకుంటూ ఏ మానవుడైతే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపకర్మము ఈ జన్మలో ఆ మానవుడు చేస్తున్నటువంటి ప్రతి పనిలో అడ్డుగోడగా ఆ పాపకర్మము పడుతూ ఆ పనిని సక్రమంగా నిర్వర్తించనివ్వకుండా అడ్డుగోడగా పడుతుందట. అలాంటి దోష నివృత్తి కావడానికి మరకతంతో మలిచిన లక్ష్మీ గణపతి స్వామి వారికి 21 శుక్రవారాలు తక్కువ కాకుండా వరుసగా సువర్ణ పుష్పార్చన సేవను గావించడం వలన తద్దోషం పీడ పరిహారమై అద్యకంలో సర్వ సుఖాలు అనుభవిస్తూ పరంలో మోక్ష ప్రాప్తిని పొందుతారు. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఒక రెమెడీ చెప్పుకోవడం మన ఆలయ సాంప్రదాయం. కొందరు నా దగ్గరికి వచ్చి, ఏమండి ఇల్లు కట్టుకోలేకపోతున్నాము, భూములకు సంబంధించి కోర్టు కేసులలో పడుతున్నాము, అలాగే ఇల్లు అమ్మకం జరగట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా ఇల్లు అమ్మకం కావట్లేదు, అలాగే భూ సంబంధమైనటువంటి తగాదాల్లో ఇరుక్కుంటూ ఉన్నాం, ధనలక్ష్మి ఇంట్లో స్థిరంగా ఉండగా లేనిపోని ఇబ్బందులు పడుతూ ఉన్నాం, వీటన్నిటికీ కలిపి ఒక పరిష్కారం చెప్పండి అని నన్ను సంప్రదించగా తాళపత్ర గ్రంథాలలో పరిహార శాస్త్రంలో చూడగా ఒక బెల్లంతో కూడినటువంటి చక్కని ఉపాయం తాళపత్ర గ్రంథాలలో చెప్పబడ్డది. ఒక బెల్లం ముద్దను తీసుకొని ఒక కేజీ ముద్ద, అర కేజీ ముద్ద తీసుకొని కొద్దిగా మెరూన్ కలర్ కుంకుమను తీసుకొని ఆ మెరూన్ కలర్ కుంకుమలో రోజ్ వాటర్ కలిపి దాన్ని పేస్ట్ లాగా తయారు చేసి ఆ తర్వాత ఆ ముద్ద మీద ఒక కోరిక మాత్రమే, ఒకటి తీరిన తర్వాత మరొకటి రాయండి, ఒక కోరిక మాత్రమే, ఒక ఉత్తరేణి వేరును తీసుకుని, ఉత్తరేణి వేరు అది రూట్ కట్ కాకుండా ఉండాలి, మెయిన్ రూట్ ఉండేటట్టుగా ఉత్తరేణి వేరును తీసుకొని ఉత్తరేణి వేరుతో ఆ మెరూన్ కలర్ కుంకుమలో అద్ది నీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను ఆ బెల్లం ముద్ద మీద రాయాలి. అయితే అప్పు ఇచ్చి రానటువంటి డబ్బులు కనుక ఉంటే ఆ వ్యక్తి పేరు, ఇంటి పేరుతో సహా దాని మీద రాయాలి.
అలాగే ఇంట్లో దరిద్ర బాధలు ఎదుర్కొంటూ ఉంటే దాని మీద దరిద్ర పరిహారం అని రాయాలి. అలాగే భూమికి సంబంధించి కోర్టులలో ఉండే కోర్టు తగాదాలలో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే భూ సంబంధం, అది ఇల్లు అయితే ఇల్లు లేదా వేరే స్థలాలైతే స్థలాలు, అలా ఏదైనా ఒకటే కోరిక రాసి ఒక మట్టి ప్రమిద తీసుకొని ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి మట్టి ప్రమిదలో మరొక మట్టి ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి వేసి జడపత్తి వేస్తే చాలా మంచిది. అంటే పత్తి యొక్క గింజ జడ ఆకారంలో ఉంటుంది, దాన్ని జడపత్తి అంటారు. పువ్వు ఎరుపు వర్ణంలో పూస్తుంది జడపత్తి యొక్క పువ్వు. అయితే సాధారణంగా ఈ మధ్యలో బయట కాస్త తక్కువగా ఆ జాతి కనబడుతుంది. మీకు ముండా మార్కెట్ ఆ ప్రాంతంలో పచారీ షాపులలోనైతే చక్కగా జడపత్తి అని అడగండి. గింజతో కూడుకున్న పత్తిని మాత్రమే తీసుకోండి. కారణం, కాశీకి వెళ్ళి ఏదో తెచ్చాడు అన్నట్టుగా అంత దూరం వెళ్ళి మామూలు పత్తి తీసుకొస్తే ప్రయోజనం లేదు. అందుకని ఆ పత్తి తీస్తే లోపట గింజ ఒక 3 ఇంచెస్ పొడవు ఉండి అది జడ ఆకారంలో కనబడుతుంది, జడ అల్లినట్టుగా కనబడుతుంది. సో అందుకే దానికి జడపత్తి అని పేరు వచ్చింది. ఆ జడపత్తి తీత ఒత్తి చేయండి. ఒకవేళ అది జడపత్తో కాదో మీకు అవకాశం లేకపోతే చక్కగా అరటి తూట తీసుకొచ్చి అరటి తూటతో చిన్నగా చక్రాల్లా కట్ చేసి ఇలా లాగితే చిగురు వస్తుంది. ఆ చిగురును పేపర్ మీద వెయ్యండి. సెకండ్స్లో ఆరిపోయి అది ఒత్తిలా తయారవుతుంది. ఆ ఒత్తిని చెయ్యండి. తప్ప కొందరు తెలియక ఆ ఒత్తి తీసి పత్తితో కలిపి ఒత్తి చేస్తారు. డైరెక్ట్గా అదే ఒత్తి ఉండాలి తప్ప పత్తితో కలపకూడదు. కాబట్టి డైరెక్ట్గా దాన్నే ఒత్తిగా చెయ్యండి. ఒత్తిగా చేసి దీపారాధన చేసి కుంకుమ అలంకరణ చేసి ఆ దీపారాధనను ఈ బెల్లం ముద్ద మీద ఆదివారం పూట 6 నుంచి 7 గంటల మధ్య భాగంలో, ఆదివారం పూట ఈవినింగ్ 6 to 7 ఆ సమయంలో ఈ దీపారాధన చెయ్యాలి. దీపారాధన చేసి దీపారాధన చేశాక మీరు ఆ దీపారాధన ముందు తూర్పు లేదా ఉత్తరముఖంగా నిలబడి మీ కోరిక ఏదో గట్టిగా కోరుకోవాలి. ఒకటే కోరిక, ఒకటి నెరవేరిన తర్వాత మీరే ఆశ్చర్యపోతావు, అద్భుతంగా కోరిక నెరవేరుతుంది. కోరిక నెరవేరిన తర్వాత మళ్ళొక బెల్లం ముద్ద తీసుకొచ్చి మళ్ళీ అలాగే చేస్తావు. కాబట్టి ఒకటే కోరిక కోరుకొని అది నెరవేరుతుంది. అలా కోరుకున్న తర్వాత ఆ ముద్దను తీసుకెళ్ళి బెల్లం ముద్దను చెట్ల పొదలో పడేయండి, కాస్త వీలైతే దూరంగా. కారణం, ప్రధానంగా ఎవరైతే నరదృష్టికి, దరిద్ర బాధలకు
తొలగేటందుకు చేస్తారో వాళ్ళు మాత్రం మోర్ దెన్ ఒక 1000 మీటర్స్ ఎబో డిస్టెన్స్ ఉండేటటువంటి చోటికి తీసుకెళ్ళి చెట్ల పొదలలో ఈ బెల్లం ముద్దలు పడేయండి. వచ్చే వారం మరొక రెమెడీతో మనం కలుసుకుందాం. శుభమస్తు.